ప్రైజ్ ది లార్డ్. ఈ స్కిట్ పేరు దేవుడిచ్చు కిరీటం. ఇక్కడికి కిరీటం తీసుకోవడానికి ఎంతోమంది వస్తారు, కానీ చివరిగా యేసయ్య ఎవరికి కిరీటం ఇస్తాడో మనం ఈ స్కిట్లో చూద్దాం. అరే టైం అయిపోతుంది, ఇంకా ఈ పనులు రాలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ఇంకా వీడు రాలేదు. యేసయ్య దగ్గరికి వెళ్ళాలి నేను ఇంకా కిరీటం తీసుకోవడానికి. అరే టైం అయిపోతుంది. గంట తరువాత నమస్తే అమ్మగారు. నమస్తే అమ్మగారు. ఏంట్రా నువ్వు ఇప్పుడు వచ్చే చూడు, టైం ఎంత అవుతుందో. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, వెళ్ళి పనులు చేయపో. క్షమించండి అమ్మగారు. ఇంకా ఈరోజు నాకు పోటీగా ఎంతమంది వస్తారో ఏమో కిరీటం తీసుకోవడానికి. చేపలమ్మ చేపలు, రొయ్యలు జిలేబీలు. చేపలమ్మ చేపలు, రొయ్యలు జిలేబీలు. తాజా తాజా చేపలమ్మ, రుచికరమైన చేపలు. ఏమో చేపలమ్మ, ఇక్కడేనా చేపలు అమ్మేది? నేను ఎక్కడైనా అమ్ముకుంటా, నీకు కావాలంటే తీసుకో, లేదంటే పో, అంతే. నాకేం వద్దులే, నీ చేపలు నీ దగ్గరే ఉంచుకో. అవును, ఇక్కడ కిరీటం ఇస్తున్నారంట, నిజమేనా? అవును నిజమే. నువ్వు కొంపదీసి దానికోసం ఏం రాలేదు కదా? అవును, దానికోసమే వచ్చాను. నేను రాకూడదా? సర్లే పోమ్మా, నీ చేపలు కంపు కొడుతున్నాయి. కంపు కొడితే నీ ముక్కుకు చెప్పుకోమ్మా, నాకు కాదు. నా కంపు ఎక్కడ పెట్టుకోవాలా? తెచ్చి నా నెత్తి మీద పెట్టు. వామ్మో, చేపలని కొట్టేద్దామని. జరగనమ్మ 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 జరగనమ్మ. సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి, సీఎం పొట్టప్ప గారికి. మేడం ఇక్కడ కిరీటం ఇస్తున్నారని విన్నాము, ఇచ్చేయండి మా సార్కి తొందరగా. మా సార్కి ఇంకా అక్కడ చాలా పనులు ఉన్నాయి. మా సార్ ఇంకా అక్కడ చాలా మంది ప్రజాసేవలు, ఇంకా చాలా డబ్బులు మొత్తం దోచుకోవాలి. కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, ఇచ్చేయండి తొందరగా మా సార్కు. మా సార్ ఇంకా చాలా పెద్ద పనులు ఉన్నాయి. మా సార్ ఇంకా అక్కడ చాలా మందితో ఇంకా ప్రజల డబ్బులు దోచుకోవాలి. నా గురించి చెప్తున్నాను. మీ గురించి గొప్పలు చెప్తున్నాను సార్. కంటిన్యూ. మేడం ఇచ్చేయండి తొందరగా. మీరు ఒకటే కాదండి ఉండేది, ఇంకా చాలా మంది ఉన్నారు. కొద్దిసేపు వెయిట్ చేయండి, ఇంకా యేసయ్య రాలేదు. ఎవరు అనుకున్నాం, ఇక్కడ సీఎం పొట్టప్ప గారు ఎక్కువ తక్కువ చేస్తే లోపల వేస్తాం. అవునా సార్, సరే. అరే నాకు అసలు టైమే లేదు, నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. నేను త్వరగా వెళ్ళాలి ఆన్ సైట్లో, నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. మీరు త్వరగా కిరీటం ఇస్తే వెళ్ళిపోతా ఎయిర్పోర్ట్కి. 1 అవర్ టైం ఉంది అంతే. మేడం మీరు బిజినెస్ ఉమెనా? అవును నేను బిజినెస్ ఉమెన్నే. మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మేడం. అంత ఫేమస్, మరి ఏమనుకుంటున్నావు నా గురించి? ఇంకా యేసయ్య రాలేదు, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. హలో, ఇక్కడే నా కిరీటం ఇచ్చేది? అవును, ఎవరండి మీరు? నేను పెద్ద ధనవంతురాలు. తొందరగా కిరీటం ఎంతో చెప్పేస్తే నేను అంత మీకు ఇచ్చి వెళ్ళిపోతాను. తొందరగా చెప్పండి, ఎంత కిరీటం? నేను వేసుకున్న చున్నీ కాస్ట్ ఎంత తెలుసా? 2 లక్షలు. నేను వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంత తెలుసా? 20 లక్షలు. నేను వేసుకొచ్చిన కార్ కాస్ట్ ఎంత తెలుసా? 4 కోట్లు. అయినా మీరు ఎప్పుడు అట్లాంటి కార్ చూసింటారు అనుకోండి. ఆ కార్ పేరేంటో తెలుసా? ల్యాంబోర్గిని. ఇప్పుడు చెప్పండి, క్యాషా కార్డా? నేను ఇంతగా మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడట్లేదు ఏంటి? గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇస్తే కదా మాట్లాడేది. మీరే మీ అంత గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ లక్షలు మీ దగ్గరే ఉంచుకోండి, మాకెందుకులే. కానీ యేసయ్య రాలేదు, అక్కడ వెయిట్ చేయండి. ఛీ, ఇక్కడ వీళ్ళతోనా? అవును. అయినా నేను ఎప్పుడు ఇట్లాంటి ప్లేస్లో ఉండలేదు. కిరీటం ఇస్తామంటున్నారు కాబట్టే ఉంటున్నా, లేదంటే ఉండేదాన్నే కాదు. అమ్మో, ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నా. కిరీటం కావాలంటే ఉండు, లేదంటే పో. అరే మేడం ఇక్కడ ఏసీ కూడా లేదా, ఇంత వేడిగా ఉంది. నా మేకప్ అంతా పోతుంది. త్వరగా కిరీటం ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడే ఇంకా పార్లర్కి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకొచ్చాను. ఈ ఫ్యాన్ గలికతో నా హెయిర్ అంతా పాడవుతుంది. త్వరగా కిరీటం ఇస్తే వెళ్ళిపోతాను. నాకు అసలే టైం అవుతుంది. పార్లర్కి వెళ్ళి ఇంకా నేల్స్ చేయించుకోవాలి. నాకు అసలు టైం లేదు. త్వరగా కిరీటం ఇస్తే వెళ్ళిపోతాను. మేడం మీరు మిస్ ఇండియా కదా? అవునండి. మేడం ఇంకా యేసయ్య రాలేదు, అక్కడ వెయిట్ చేయండి. చిచ్చి. హలో మేడం గారు, తొందరగా కిరీటం వేయండి. కిరీటం పెట్టుకుంటే ఇంకా అందం పెరుగుతుంది. ఇప్పటికే ఇంతమంది వచ్చి నా తల తినేసినారు, మళ్ళీ ఇంకొక ఆయన వచ్చారు ఇక్కడ. అసలు నేను ఎవరు మీకు తెలుసా? ఎవరండి మీరు? ద గ్రేట్ సైతాన్. ఓ సైతాన్ గారు, మీరా?
మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నా గురించి మీకు తెలుసు కదా, నేను దేవుని పిల్లలను కష్టపెట్టాలి, హింసించాలి, శోధించాలి, వారిని ఎందరో బాధించాలి, ఇన్ని పనులు ఉన్నాయి. తొందరగా కిరీటం ఇచ్చేయండి. ఇంకా అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడికి కిరీటం ఇవ్వడానికి వచ్చేది ఎవరో తెలుసా? ఎవరు తెలియదు? యేసయ్య. ఓ అమ్మో, ఏసయ్య మీరు ముందే చెప్పాలి కదా. ఆయన ఎవరు అనుకున్నారు? ఆయన నిజమైన దేవుని కుమారుడు. అమ్మో తప్పించుకున్నా, లేదంటే నా పని అంతే. ఏసయ్య కిరీటం నాకే ఇచ్చేయండి ఏసయ్య. మీకు ఎలాంటి చేపలు కావాలంటే అలాంటి చేపలు ఇస్తాను. ఇంకా మా ఊర్లో చాలా రకాల చేపలు ఉన్నాయి ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య కిరీటం నాకే ఇచ్చేయండి. ఏంది ఏసయ్య పలకరు? ముందే నా గిరాకీ వదిలి వచ్చాను ఏసయ్య కిరీటం కోసం. ప్లీజ్ ఏసయ్య నాకే ఇచ్చేయండి. సరే ఏసయ్య మీ కిరీటం ఏమో, నా చేపలు నాకు చాలు. ఇచ్చేయండి మా సార్కు కిరీటం. మా సార్ శ్రీ పొట్టప్ప గారు ప్రజాసేవ చేయడంలో ముందు ఉంటారు. ఏమంటారా ఎస్ఐ? కిరీటం ఇవ్వడు అంటున్నా సార్. ఒక్క నిమిషం సార్, అడుగుతున్నా సార్. ఎస్ఐ ప్లీజ్ ఎస్ఐ ఇచ్చేయండి ఎస్ఐ. ఎస్ఐ మా సార్ ఇవ్వకపోయినా నాకైనా ఇచ్చేయండి ఎస్ఐ. నేను పెట్టుకొని వెళ్ళిపోతున్నా. ఇచ్చేయండి ఎస్ఐ నాకు. ఎస్ఐ ప్లీజ్ ఎస్ఐ ఇవ్వండి ఎస్ఐ. ఎస్ఐ మాకు ప్లీజ్ ఎస్ఐ ఇవ్వండి ఎస్ఐ. నేను ఎస్ఐ మా సార్కి ఇంకా అక్కడ చాలా పనులు ఉన్నాయి ఎస్ఐ. ఎస్ఐ నేను ఇంకా అక్కడ నాకు ఇచ్చేయండి ఎస్ఐ. నేనే పెట్టుకుని వెళ్ళిపోతాను. మా సార్కి ఇవ్వద్దండి ఎస్ఐ, నాకే ఇచ్చేయండి ఎస్ఐ. ఎస్ఐ ప్లీజ్ ఎస్ఐ ఇవ్వండి ఎస్ఐ. సార్ మనం వెళ్ళిపోదామండి ఎస్ఐ, మనకి కిరీటం ఇవ్వదు. ఎస్ఐ నాకు త్వరగా కిరీటం ఇచ్చేయండి ఎస్ఐ. నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి ఎస్ఐ. నేను త్వరగా వెళ్ళిపోవాలి ఎస్ఐ. కిరీటం కోసం వచ్చాను ఎస్ఐ. మీరు ఇస్తే త్వరగా వెళ్ళిపోతాను ఎస్ఐ. ఎయిర్పోర్ట్కి 1 hour టైం ఉంది ఎస్ఐ. మీరు ఇస్తే వెళ్ళిపోతాను ఎస్ఐ. ఎస్ఐ నా టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను ఎస్ఐ. మేడం మీకు కూడా ఇవ్వలేదా కిరీటం? యేసయ్య అవును ఇవ్వలేదు. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, మీకు కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు ఎస్ఐ. మేడం అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీ బిజినెస్ ఏంటి? బిజినెస్ ఇంకేమైనా కూరగాయల వ్యాపారం. ఇక్కడ కూరగాయలు టమాటాలు, బెండకాయలు, వంకాయలమో. అప్పుడే అనుకున్నా ఈమె మా ఏరియాలోకి కూరగాయలమ్మో అనుకుంటూ వచ్చింది. ఎస్ఐ కిరీటం తొందరగా ఇచ్చేయండి ఎస్ఐ. మీరు ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇచ్చేస్తాను ఎస్ఐ. నేను మీరు క్యాష్ అయినా ఇచ్చేస్తాను, కార్డ్ అయినా ఇచ్చేస్తాను ఎస్ఐ. తొందరగా చెప్పండి ఎస్ఐ. ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇచ్చేస్తాను ఎస్ఐ. మీరే మొహమాట పడొద్దండి ఎస్ఐ నా దగ్గర అడగడానికి. నేను గొప్ప చెప్పడం స్టార్ట్ చేస్తే ఇంకా మీరు వినలేరు ఎస్ఐ. ఈ ఎస్ఐ ఇచ్చేటట్లేడు. అయినా నాకెందుకులే ఈ కిరీటం? నా దగ్గర ఉన్న డబ్బులతో దీనికంటే మంచి కిరీటం కొనుక్కోగలను. నాకు ఈ కిరీటం అవసరమే లేదు. ఎస్ఐ నాకు కిరీటం ఇచ్చేయండి ఎస్ఐ. నేను మిస్ ఇండియా. ఇక్కడ ఏసీ లేదు, ఏమీ లేదు. నా మేకప్ అంతా పోతుంది, త్వరగా ఇవ్వండి ఏసయ్య. నా మక్కం అంతా చెడిపోతుంది, త్వరగా ఇవ్వండి ఏసయ్య. త్వరగా ఇవ్వండి ఏసయ్య. నాకు అసలు పార్లర్ టైం అవుతుంది, త్వరగా ఇంకా నేల్స్ చేయించుకున్న టైం లేదు, త్వరగా ఇవ్వండి ఏసయ్య. సరే ఏసయ్య నాకు టైం అవుతుంది ఏసయ్య. బాయ్ ఏసయ్య. యేసయ్య వీళ్ళు చెప్పేదంతా చెప్పారు, కానీ కిరీటం నాకే ఇవ్వండి యేసయ్య. మాట్లాడండి యేసయ్య. యేసయ్య కిరీటం ఇచ్చేటట్టు లేడు, ఆ ధనవంతరాలకే లేదు, నాకేమి ఇస్తాడు ఇంకా యేసయ్య కిరీటం? అవినాష్, అవినాష్ చెప్పండి అమ్మ. ఏం చేస్తున్నారా? పని చేస్తున్నాను అమ్మగారు. నేను కిరీటం తీసుకురాని వెళ్ళాను అమ్మగారు. నీకెందుకురా కిరీటం? ఇచ్చే జీతం సరిపోవట్లేదా? క్షమించండి అమ్మగారు. अविनाश 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 के ఈ కిరీటం ఎస్ఐ నేను పాపని కిరీటం తీసుకోవడానికి ఏమీ తెలియదు ఎస్ఐ. ఎవడు దీనుడై విరిగిన మనసు గలవాడై నా మాటిని వణుకుచూ ఉండును వానినే నేను దృష్టి ఉంచుతా, వానికే ఈ కిరీటం. ఇక్కడికి కిరీటం తీసుకోవడానికి ఎంతో మంది వచ్చారు, కానీ వారెవ్వరూ కిరీటం పొందుకోలేకపోయారు. వారు ఎంతో ధనవంతులైన, పేరు ప్రఖ్యాతిగాంచిన వారైనా
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైనా అందచందం కలిగిన వారైనా ఆ కిరీటంను పొందుకోలేకపోయారు. అవినాష్ పనివాడే కావచ్చు, ధన ధాన్యాదులు పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన హృదయంలోనికి ఆహ్వానించాడు, రక్షణ మారుమనసు పొందాడు. కాబట్టి అవినాష్కి ఈ కిరీటం సొంతమైంది. అలాగే నీవు కూడా ఈ కిరీటం పొందుకోవాలనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి నీ స్వంత రక్షకునిగా ఆహ్వానించు. నీకు ధనం లేకపోయినా, అందచందాలు లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ హృదయంలోనికి వచ్చినట్లయితే నీకు శాంతి సమాధానం ఉంటుంది. పరలోక రాజ్యంలో నువ్వు ఆ కిరీటంను మరియు పరలోక స్వాస్థ్యాన్ని పొందడానికి అర్హురాలవు అవుతావు.